సినీ నిర్మాత సి కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. సినీ ఫెడరేషన్ కార్మికులకు అభద్రతా భావం లేదన్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్మికులకు న్యాయం చేయడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు కళ్యాణ్ చెప్పారు. మరోవైపు కార్మికులపై నిర్మాత విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సరికాదని సి కళ్యాణ్ చెప్పారు. కార్మికులకు టాలెంట్ లేదంటూ మాట్లాడడం బాధాకరమన్నారు. దాసరి నారాయణ లాంటి పెద్దలుంటే ఇలాంటి సమస్యను వెంటనే పరిష్కరించేవారని తెలిపారు. వరకు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఇండస్ట్రీ వాళ్ళే మాట్లాడుకుని సమస్య పరిష్కారం చేసుకున్నారు తప్పితే గవర్నమెంట్లో లేకపోతే ఇంకోళ్ళు ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు ఒకప్పుడు నారాయణరావు గారు ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడుతుండేవాళ్ళు చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ఇంకా పెద్దలు ఉన్నారు కదా ఇండస్ట్రీలో, హీరోలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు. కొంతమంది నిర్మాతలు ఉన్న ప్రభుత్వాన్ని బదనాలు చేయడానికి కావాలని అసలు ఏమంటే సినిమా వాడికి ప్రభుత్వాలతో పని లేదు సార్. ఓన్లీ ఆ టికెట్ రేట్లు వచ్చినప్పుడు టికెట్ రేట్లు అడుక్కోవటమే తప్పితే ఇప్పుడు నాకు ఏదైనా పని ఉందనుకోండి నేరుగా వెళ్తాను, ఏదైనా తిరుగుతాను వెళ్తాను నా ఇద్దన్నా అంటే కొంతమంది ఉన్న ప్రభుత్వం మీద ఏం లేదు. అసలు సినిమా ఫీల్డ్ వాళ్ళకి అసలు అది ఏం ఉండదు సార్. నీతిగా టీవీనే ఇప్పుడు తెలుస్తున్నాడు ఆ విధంగా కాదు, ఊరికనే కాదు. దీన్ని అపార్థం చేయొద్దు. అసలు అలాంటిది ఏమీ లేదు. మాకు గవర్నమెంట్ మాకేంటంటే గవర్నమెంట్ దగ్గర పని ఉంటే మేము చేయించుకున్నాం. ఏమో ఆశాభావంతో నువ్వు సక్సెస్ఫుల్గా కానీ మాకు చేసి పెడితే వీ ఫీల్ వెరీ కమిషనర్ దగ్గర వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారంట 3 yearsకి 30% నాది వాళ్ళు అడుగుతున్నారు, మేము అడుగుతున్నాం. అంటే నేను కూడా వర్కర్ని. 3 yearsకి కలిపి 30% ఇస్తామని 3 yearsకి ఒకసారి పెంచాలి కదా. ఈ 3 yearsకి కలిపి 30% ఇస్తాం. నెక్స్ట్ 3 yearsకి కలిపి అంటే ఇయర్కి 10%. ఎవరు చెప్పారంటే అది నిన్న కమిషనర్ గారు మాట్లాడారు. లేబర్ కమిషనర్ గారు ఏం చెప్పారంటే వాళ్ళు 30% అడుగుతారు, వీళ్ళే ఇట్లా అంటారు. ఇద్దరు మధ్యస్థంగా ఒక 15 కానీ 20 కానీ బాగుంటుంది ఏమన్నా సూచన వీళ్ళకి ఇచ్చిండు, వాళ్ళకి ఇచ్చిండు, ఇద్దరికి ఇచ్చిండు. కాకపోతే అది ఏందనేది తెలియదు. ఇట్లా మరి కొంతమంది నిర్మాతలు మేము 30% ఇస్తాము